హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సా రూల్స్ క్రియేషన్. నేను ఇవాళ ప్రాన్స్తో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఆంధ్ర స్టైల్ ప్రాన్స్ ఫ్రై. ఇది మనకి వైట్ రైస్లోకి బగార్ రైస్లోకి సూపర్ కాంబినేషన్ అనమాట. దానికోసం 1 కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను నేను. అంటే ఒలిచిన తర్వాత ఆ పప్పు అన్నది 1 కిలో తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని మనము కొంచెం ఆగలేసుకోవాలి, అంటే అట్లా డ్రై చేసుకోవాలి. అప్పుడే రొయ్య అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ నేను వాటర్ కూడా ఏమీ వేయక్కర్లేదు. అది కొంచెం ఎగిరేటప్పుడు కొంచెం సాల్ట్ను కొంచెం పసుపు వేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఈ రొయ్యలను అయితే మనం ఎగరబెట్టేసుకుందాం. రొయ్యల్లో కూడా చూడండి ఈ విధంగా వాటర్ అన్నవి వచ్చేస్తున్నాయి. ఎప్పుడైనా కూడా ఏ డిష్ చేసినా కూడా ప్రాన్స్ని ఈ విధంగా డ్రై చేసి చేసుకుంటే బాగుంటుంది అనమాట. ప్రాన్ అన్నది టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూను పసుపు, చూడండి ప్రాన్ అన్నది మొత్తం కూడా ఎగిరిపోయినాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకుని ఫ్రైకి కళాయి పెట్టేసుకుందాం. ఎప్పుడు కూడా ఎగరబెట్టుకునే మనం చేసుకుంటే కనుక రొయ్య అన్నది టేస్ట్ ఉంటుంది. 4 to 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. తీసుకుని ఆయిల్ కాగిన తర్వాత అందులో నేను మీడియం సైజ్ ఆనియన్స్ 3 అయితే తీసుకున్నాను. 1/2 కేజీ అంటే 1 కేజీ రొయ్యలు తీసుకుంటే అవి ఒలిస్తే 1/2 కేజీ అవుతాయి కదా, అలా తీసుకున్నాను అనమాట. 1/2 కిలో ఆ పప్పుకిను 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకున్నాను. నేనైతే 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకొని ఆనియన్ అన్నది మగ్గనిద్దాం. ఆనియన్ కూడా చాలా వరకు మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని మళ్ళీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని వేగనిద్దాం. చూసుకుందాం ఒకసారి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ అన్నది ఇలా సపరేట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో నేను 1/2 కిలో ఎగరబెట్టిన ప్రాన్స్ అయితే తీసేస్తున్నాను. ఇవన్నీ కూడా చక్కగా ఉల్లిపాయ అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ అయితే మగ్గనిద్దాము. ఒకసారి మూత తీసుకొని చూద్దాము. చూడండి ఆయిల్ అన్నది ఆ విధంగా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అన్నమాట. 1 స్పూనున్నర గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్నది వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా స్లోగా కలుపుకోవాలి, లేకపోతే విడిపోతాయి. ఇంకా 2 మినిట్స్ అయితే మూత పెట్టుకొని మగ్గనిద్దాం. చూసుకున్నాము అయిపోయింది. ఇప్పుడు కడిగి నీట్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకున్నాం. వేసేసుకొని ఒకసారి కదిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని 2 మినిట్స్ మూత పెట్టేసుకున్నాము. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తాను నేను.
ఆంధ్ర స్టైల్ ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఈ యమ్మీ కర్రీ మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది వైట్ రైస్కి, బగారా రైస్కి అండ్ సాంబార్ రైస్కి కూడా సూపర్ కాంబినేషన్ అనమాట. సో ఈ యమ్మీ కర్రీ తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మీరు మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.